వెల్కమ్ బ్యాక్ విత్ పార్ట్ 2. మొత్తానికైతే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ అయితే ఈ రోజు వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మన మెయిన్ ప్రొడక్ట్ బయటకు తీసినట్టయితే ఇదే నేను ఆర్డర్ చేసిన యాంగిల్ గ్రైండర్. దీంతో పాటు బాక్స్ లో ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఇది ఫిక్స్ చేసి బాక్స్ ఇంకేమున్నాయని చెక్ చేస్తే సేఫ్టీ కోసం ఇది కనబడ్డది. దీంతో పాటు బ్లేడ్స్ టైట్ చేసుకోవడానికి ఈ టూల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పక్కన పెడితే ఇవన్నీ ఏంటి అంటే ఇదైతే శాండ్ పేపర్. దీన్ని ఎందుకు వాడతారో నాకు తెలియదు. దీన్ని అయితే వుడ్ కటింగ్ వాడతారు, దీన్ని అయితే స్టోన్ కటింగ్ వాడతారు. ఇది ఎందుకు వాడతారో నాకు తెలియదు. దీన్ని అయితే ఐరన్ కటింగ్ వాడతారు. ఇది కూడా ఎందుకు వాడతారో తెలియదు. దీన్ని అయితే పెయింట్ రిమూవ్ చేయడానికి అలాగే రస్ట్ రిమూవ్ చేయడానికి అయితే వాడతారు. సేమ్ ఇది కూడా దాని లెక్కన ఉంది, కానీ దీన్ని ఎందుకు వాడతారో నాకు తెలియదు. వీటన్నిటిలో మనకు కావాల్సింది ఏంటంటే ఈ మంచాన్ని కొత్త చేయడానికి శాండ్ పేపర్ అయితే కావాలి. ఈ ఒక్కదాని కోసం గిన్నెగానం ఎందుకు ఆర్డర్ చేసినా అనుకుంటారు కావచ్చు. వాటన్నిటిని నేనైతే సపరేట్ గా అయితే ఆర్డర్ చేయాలి. యాంగిల్ గ్రైండర్ తీసుకుంటే నాకైతే అవన్నీ ఫ్రీగానైతే వచ్చినాయి. ఇక మొత్తానికైతే ఇప్పుడు శాండ్ పేపర్ సెట్ చేసి అయితే అయిపోయింది. దీనికి ఉన్న ఈ హ్యాండిల్ ఒక్క సైడే కాదు, ఇంకొక సైడ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని వాడి మా మంచాన్ని కొత్త చేసిన తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, వెయిట్ చేయండి.